హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జేఎల్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీతో ఇలా ఫ్రాక్ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ని ఇలా హాఫ్కి మర్చుకున్నాను. తర్వాత కింద నడుము దగ్గర వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత లెంత్ వచ్చేసి 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇంకొక పావు ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేశాను. లెంత్ వచ్చేసి నాకు ఈ బ్లౌజ్ పీస్ కరెక్ట్గా సరిపోయిందనమాట. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్. అదే బ్లౌజ్ అయితే 18.5 అయితే సరిపోతుందనమాట. ఇక్కడ డ్రెస్ కట్ చేస్తున్నాను కాబట్టి 9 ఇంచెస్కి మార్క్ చేశాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను బోట్ నెక్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి. 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 7 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసి లోపలికి ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. ఇంకా ఖర్చు కోసం విడిగా అయితే లైన్ ఏమీ డ్రా చేయట్లేదు. తర్వాత నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. చెప్పాను కదా, బోట్ నెక్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. అలా అని పాట్ నెక్ ఏమి కాదండి, ఇది వచ్చేసి రౌండ్ నెక్కే. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్ వస్తుంది. ఇక్కడ నేను ఖర్చు కోసం సపరేట్గా లైన్ అయితే ఏమీ డ్రా చేయలేదండి. ఖర్చుతో సహా 4 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేశాను. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను డ్రెస్ కట్ చేస్తున్నాను కాబట్టి అదే బ్లౌజ్కి అయితే 9.5 అయితే సరిపోతుంది నాకు. ఇంతే టాప్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుంది అనమాట, పై కనిపించేది. ఫ్రంట్ నెక్ కూడా నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్తో పాటు. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది డిజైన్ కట్ చేస్తానన్నమాట. ఎలా కట్ చేస్తాననేది చూడండి. నేను టాప్కి వచ్చేసి కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నానండి. బాటమ్కి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా టాప్ కట్ చేసిన తర్వాత నేను చెస్ట్ లూజ్ 10 తీసుకున్నాను కదండి, ఆ 10 ఇంచెస్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకుంటున్నాను గుర్తు కోసం. ఇక్కడ టాప్ పార్ట్ వరకు కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను రౌండ్ నెక్ కట్ చేశాను కదా మొత్తం కలిపి, దానికి ఒక 2 ఇంచెస్ కిందకైతే మార్క్ చేసి పైన ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో అయితే లైన్ డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. చూసారా, ఫ్రంట్ నెక్ అయితే ఈ డిజైన్ అనమాట. తర్వాత బాటమ్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. లెంత్ వచ్చేసి నేను కింద ప్రిల్స్ పెడుతున్నాను కాబట్టి పైన బాటమ్ పార్ట్ వరకు అయితే మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఖర్చు మొత్తం అంతా కలిపి 25 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అండి. డైరెక్ట్గా చూపించేస్తున్నాను. ఇది నేను 4 మడతలు వేశానండి. ఇంక విడ్త్ వచ్చేసి ఇక్కడ 19 ఇంచెస్, 19 × 4 అనమాట. అంటే మొత్తం 76 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ప్రిల్స్ కోసం 76 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇంకా కట్ చేసేయటమే. లైనింగ్ కట్ చేయడం అయిపోయిన తర్వాత సేమ్ మెజర్మెంట్స్తో మనం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి బాటమ్ కోసం. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ని కూడా సేమ్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ప్రిల్స్ కోసం అండి. 8 లేయర్స్ అయితే నేను వేసాను అనమాట. 8 లేయర్స్ వేసేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని లెంత్ ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కింద ప్రిల్స్ కోసం. ప్రిల్స్ అనేది మీ ఇష్టం అండి, ఎలా పెట్టుకోవాలనుకుంటే దాన్ని బట్టి మీరు ప్రిల్స్ అయితే మెజర్ చేసుకోవచ్చు లెంత్ అనేది. ఇక్కడ ప్రిల్స్ కోసం నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి దాదాపుగా నాకు 3 మీటర్స్ అయితే పట్టింది. తర్వాత ఇంకా టాప్ పార్ట్ని కూడా వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవడమే. నేను ఇక్కడ ముందే నెక్ అయితే కట్ చేయలేదు మెయిన్ క్లాత్ని, ఎందుకంటే నేను నెక్కి వచ్చేసి ఏమీ పైపింగ్ చేయట్లేదు, జస్ట్ కుట్టి తిరిగేస్తున్నాను సింపుల్గా. ఇలా కుట్టి తిరిగేసేటప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకొని కుట్టి తిరిగేసుకోవాలి. మనం ఇలా నెక్ కుట్టేటప్పుడు ఇలా తిరిగేసుకునేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా అనేది కుట్టుకోవాలండి, లేదంటే నెక్ అనేది చెడిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత
మూలల దగ్గర కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. అప్పుడే కరెక్ట్‌గా షేప్ అనేది అయితే వస్తుందనమాట. తర్వాత ఇలా కట్స్ పెట్టేసుకొని లైనింగ్ లోపల వైపుకి మడిచేసి పైన ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. నాకు కొంచెం వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం మాట అయితే తడబడుతుందండి. ఏమీ అనుకోవద్దు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంక ఇలా పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా కరెక్ట్‌గా కుట్టుకొని మనం కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్‌ని ఎక్స్ట్రాస్ ఉంటే. మూలల దగ్గర కుట్టేటప్పుడు కరెక్ట్‌గా షేప్ అనేది చూసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడే నీట్‌గా వస్తుంది నెక్ అనేది. ఇంకా ఫ్రంట్ నెక్ కుట్టేసుకున్న తర్వాత మొత్తం కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇంగోండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేశాను. ఇప్పుడు ఇవి రెండిటిని అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర అనేది కరెక్ట్‌గా చూసుకొని కుట్టుకోండి. యువతల వైపు హ్యాండ్ వైపు మాత్రం కొంచెం ఎక్స్ట్రా వచ్చినా దాన్ని కట్ చేసుకోవచ్చు. నెక్ వైపు మాత్రం కరెక్ట్‌గా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇంకా తర్వాత ఇందాక నేను హ్యాండ్స్ అయితే కటింగ్ చూపించలేదు కండి. హ్యాండ్స్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. దీనికి నేను లైనింగ్ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అనమాట. దీనికోసం వచ్చేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్‌కి మార్క్ చేసేసి తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ప్రిల్స్ కోసం ఒక 5 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేస్తున్నాను. పైన ఎంత పెడితే కింద కూడా అంతే మార్క్ చేసుకోవాలండి ప్రిల్స్ కోసం. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి ముందే. అప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రిల్స్ కుట్టాలనేది. ఇంకా తర్వాత మెయిన్ మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిల్స్కి అయితే డ్రా చేశాను కదా లైన్స్. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, ఇంకో 2 ఇంచెస్ ఖర్చు కోసం. పైన ఇందాక మనం ప్రిల్స్ కోసం డ్రా చేసుకున్న లైన్కి ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసేసి ఇక్కడ నుంచి మనం ఆర్మ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఆ తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. కింద వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను ఇందాక. ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇంక ఇంతే హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవడమే. మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర కట్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేది మనకి అర్థమవుతుందన్నమాట ఈజీగా. తర్వాత మనం ఫ్రంట్ హ్యాండ్కి వచ్చేసి కొంచెం క్రాస్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను క్రాస్ అనేది సుమారుగా అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్ వేసేటప్పుడు నేను ఎంత తీస్తానో నాకు ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే క్రాస్ అయితే తీస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రిల్స్ పెట్టుకోవాలో హ్యాండ్ మొత్తానికి అక్కడ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు ప్రిల్స్ అయితే స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు ఓన్లీ కింద వైపున మాత్రమే ప్రిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. పైన వచ్చేసి మనం టాప్కి ప్రిల్స్ హ్యాండ్ అనేది అటాచ్ చేస్తాం కదండి, అప్పుడు ప్రిల్స్ పెట్టుకుందాం. ఇంకా 2 హ్యాండ్స్కి ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. 2 హ్యాండ్స్కి ప్రిల్స్ పెట్టేసిన తర్వాత వీటిని టాప్ పార్ట్కి అయితే హ్యాండ్ కుట్టేసుకుందాము. ఇప్పుడు టాప్ పార్ట్కి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుందాము. ఎప్పుడైనా ప్రిల్స్ నీట్గా రావాలి అంటే ఇలా షోల్డర్ దగ్గర పెట్టి ప్రిల్స్ అటువైపు ఇటువైపు స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తాయి ప్రిల్స్ అనేది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోండి.
ఇప్పుడు హ్యాండ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అయితే వేసుకుందాము. డబల్ స్టిచ్ వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి హ్యాండ్ అయితే అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికైతే పట్టీ వేసుకోవాలి మనం. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను. 3 ఇంచెస్ విడ్త్తో నేనైతే క్లాత్ కట్ చేసి పెట్టాను. దీనికి ఇప్పుడు అటాచ్ చేసుకుందాము కింద వైపు. ఇలా డబల్ మడత వేసుకొని హ్యాండ్కి అనేది అటాచ్ చేసేసి తిరగేసుకొని దానిపైన అంచుపైన ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకొక వైపు కూడా హ్యాండ్ అయితే అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసేసుకున్న తర్వాత టాప్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత బాటమ్కి వచ్చేసి ఇక్కడ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను టోటల్ లెంత్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అయితే అటాచ్ చేస్తున్నాను లైనింగ్ని. తర్వాత 2 పార్ట్స్గా కట్ చేసుకొని అప్పుడైతే టాప్ పార్ట్కి అటాచ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఇది ఫస్ట్ చెప్పడం అయితే నేను మర్చిపోయాను, ఏమీ అనుకోవద్దు. ఇంకా ఇలాగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్కి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కింద ఉంటుంది కదండి, కింద అంచు వచ్చేసి నేను ఇట్లా మడిచి అయితే కుడుతున్నాను కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని ఫ్రిల్స్ అయితే వేసుకుందాము. ఫ్రిల్స్ అనేది మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా అటాచ్ చేసుకోండి మీకు నచ్చినట్లుగా. కానీ మనం ఎలా ఫ్రిల్స్ పెట్టుకున్నా కానీ అన్నీ ఈక్వల్గా రావాలండి, ఈవెన్గా ఫ్రిల్స్ అనేది. ఒకవైపు అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక వైపు కూడా అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసుకున్న తర్వాత టాప్ టు బాటమ్ని అయితే అతికేసుకుందాము. మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకున్నాం కదా, 5.5 నుంచి కిందకైతే కుట్టేసుకుందాము. కరెక్ట్గా అనేది కుట్టుకోవాలండి టాప్ టు బాటమ్ని. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా అయితే కుట్టుకోవాలి, ఎగుడు దిగుడు రాకూడదు. అలాగే డ్రెస్ షేప్ అనేది కూడా మనం కరెక్ట్గా కుట్టుకోవాలి, అప్పుడే డ్రెస్ నీట్గా లుక్ వైజ్ మంచిగా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక వైపు కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఒక 2-3 కుట్లు అనేది వేసుకోండి, అప్పుడే మనం ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా విప్పుకోవడానికి సరిపోతుంది. తర్వాత మనం ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా కింది వైపున అంచు అయితే కుడుతున్నాను. కావాలంటే మీరు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను ఇక్కడ అంచు అయితే కుట్టేస్తున్నాను, సింపుల్గా అయిపోతుందని చెప్పేసి. ఆ తర్వాత నేను బాటమ్ పార్ట్కి వచ్చేసి డైరెక్ట్గా ఫ్రిల్స్ అనేది కుట్టేస్తున్నాను. కావాలంటే మీరు విడిగా ఫ్రిల్స్ కుట్టుకొని తర్వాత బాటమ్కి అనేది అటాచ్ చేసుకోవచ్చు, కానీ నేను ముందే డైరెక్ట్గా అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇంక ఇలా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత దీన్ని పైన వైపు తిప్పేసుకొని పైన కూడా అనేది అంచు మీద
ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు కుచ్చులు అనేది నీట్‌గా కనిపిస్తాయి. బావుంటుందనమాట. ఇంకా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మన డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఫైనల్ లుక్ అయితే చాలా బావుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.